నమస్తే అండి. నేను మీ పవన్ ద డిజిటల్ విలేకరి. ఇప్పుడు నేను హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి ఫ్యాన్స్ చాలా జనసందోహం మధ్య ఈ ఈవెంట్ అయితే ప్రారంభమైంది. నేను మధ్య మధ్యలో నా వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటాను. సో, మీరు ఈ వీడియో సాంతం చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా సుమ గారు రాగానే మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఇప్పుడే ఈవెంట్ స్టార్ట్ అయింది. మీరు వినండి సుమ గారు ఏమంటున్నారు. సుమ గారి స్పీచ్ అయిపోయిన వెంటనే టీజర్ అయితే లాంచ్ చేశారు. ఫ్యాన్స్ అందరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మీరు చూడండి వాళ్ళ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి రాగానే అసలు అభిమానులు అయితే ఒక రేంజ్లో అరుపులరిచారు. చాలామందికి టీజర్లో ఉన్న పదాలు కూడా వినిపించలేదు. సో యా, టీజర్ లాంచ్ అయిపోయిన వెంటనే వీళ్ళైతే పవన్ కళ్యాణ్ సాంగ్స్ మ్యాషప్ అయితే అరేంజ్ చేశారు. ఈ సాంగ్స్ పాడిన వాళ్ళలో రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, ఇంకా పెద్ద పెద్ద సింగర్స్ అందరు ఉన్నారు. వీళ్ళు చూడండి వీళ్ళ ఎగ్జైట్మెంట్ అక్కడ మ్యాషప్ ప్లే అవుతుంటే వీళ్ళు ఒక రేంజ్లో ఉంది, ఒక రేంజ్లో డ్యాన్స్ చేశారు. మీరు చూడండి. అసలు ఫ్యాన్స్ డ్యాన్స్ అయితే ఇరగదీశారు, నెక్స్ట్ లెవెల్లో వేశారు. అస్సలు ఎవ్వరూ ఆగలేదు. వాళ్ళు పాడే పాటలకి అయితే భలే వేశారు. చాలా మంచి వైబ్ ఉండింది ఆడిటోరియంలో. ఈ ప్రోగ్రాంలో ఈవెంట్ అయితే ఒకదానమ్మట ఒకటి అయితే అవుతుంది. కాకపోతే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి. అక్కడ జస్ట్ ఒక చిన్న సంకేతం ఉంది, ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. అందరూ లేచి నుంచున్నారు, అంటే ఆ ఎంట్రీలో నుంచి ఎప్పుడు వస్తారో మనం ఎప్పుడు చూడొచ్చా అని చెప్పి. మీరు చూడండి వీళ్ళ ఎగ్జైట్మెంట్ రానున్న క్లిప్స్లో మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో. యా, ద ఫైనల్ మూమెంట్ హ్యాస్ కమ్. ఇప్పుడే పవర్ స్టార్ గారు లోపలికి అయితే ఎంటర్ అయ్యారు. నేను ఎందుకు చెప్పడం, మీరే చూడండి. కీరవాణి గారి సారథ్యంలో యాక్చువల్లీ ఒక సాంగ్ ఇక్కడ లైవ్లో రిలీజ్ చేయాలి, అంటే ఆడిటోరియంలో రిలీజ్ చేయాలి. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు చేద్దామని చెప్పి సుమ గారు 2-3 సార్లు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, వీళ్ళు రాహుల్ సిప్లిగంజ్ అట్లాగే కీరవాణి గారి సారథ్యంలో వాళ్ళ టీం అంతా ఈ సాంగ్ని లైవ్లో పర్ఫామ్ చేస్తుంది. మీరు వినండి. అంటే నేను కొంచెం సౌండ్ తగ్గించి పెట్టాను, మేబీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఆ లాంచ్ అవ్వగానే ఈ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్ ఇచ్చి మళ్ళీ కిందకి దిగుతుంది. తర్వాత అయితే బ్రహ్మానందం గారు స్టేజ్ మీదకి వచ్చారు. బ్రహ్మానందం గారు అట్లాగే సుమ గారి మధ్యలో కొంత ఫన్నీ కాన్వర్సేషన్ అయితే జరిగింది. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఏం మాట్లాడుతున్నారో ఆత్మలు కలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఇద్దరి మధ్య ఉంది కాబట్టి. సో బ్రహ్మానందం గారి స్పీచ్ అవ్వగానే ఇంకా ప్రముఖులందరూ డయాస్ మీదకి అయితే వచ్చారు. ఇప్పుడు మనం ఈ స్క్రీన్లో ఏఎం రత్నం గారిని, అట్లాగే RRR గారిని, అట్లాగే కర్ణాటకలో అటవీ శాఖ మినిస్టర్ని కీరవాణి గారిని ఒకళ్ళంబట ఒకళ్ళు వస్తున్నారు. అండ్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు వారు ప్రసంగిస్తారు. మీరు వినండి. మ్యూజిక్ నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ ఆడియో రిలీజ్లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కొంచెం లెంగ్తీగానే ఉంది. బాగా మాట్లాడారు, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడారు, అట్లాగే సినిమా గురించి కూడా మాట్లాడారు. మీరు వినగలరు. ధనం మూలం మిథం జగత్ అంటారు, అంటే అన్ని బంధాలు అన్ని బంధాలు ఆర్థిక బంధాలు సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తుంది.
నా రెమ్యునరేషన్ చేశాను అండ్ నా దగ్గర అంత మించి డబ్బులు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నన్ను ప్రేమించేవాళ్ళు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వను. సో ఫైనల్లీ స్పీచ్ అయితే అయింది. పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ అవుతున్నారు. సో ఇంకా ఆయన వెంటనే బయటికి వెళ్ళిపోయారు. సో ఫ్యాన్స్ అందరూ నిధి అగర్వాల్ తోటి మరికొందరితోటి ఫోటోలు అయితే దిగారు. సో ఇదండి ఈ వ్లాగ్. జస్ట్ ఆడియో లాంచ్ హైలైట్స్ అయితే నేను ఈరోజు మీకు ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. నమస్తే.